హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రెసిపీ ఫేమస్ ఉంటుందండి. అలాగే మా ఖమ్మంలో ఫిష్ ఫ్రై ఎంతో ప్రత్యేకత ఉంది. ఖమ్మం బాబాయ్ అంటే తెలియని లేరు, అంత ఫేమస్ ఈ ఫిష్ ఫ్రై చేయడంలో. దాదాపు 30 సంవత్సరాల నుంచి రోజుకి 300 కిలోల పైగా ఫిష్ ఫ్రైని అమ్ముతారు. ఆ బాబాయ్ని అడిగి ఈ రెసిపీని అతని దగ్గర నేర్చుకున్నాను. ఆ రెసిపీని ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా, సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ, కానీ టేస్ట్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ కారం, మీ రుచికి తగినంతగా సాల్ట్, అలాగే ముందుగానే దంచి పెట్టుకున్న ఇలాచి, లవంగ పట్ట ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, అలాగే ఒక నిమ్మకాయ హాఫ్ బద్దన్ని పిండుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి మిక్చర్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి, ఇంత తిక్కుగా. ఇప్పుడు చేప ముక్కలకి ఈ మసాలానంతా మంచిగా పట్టించి ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. ముక్కకి మసాలా మంచిగా పడుతుంది అప్పుడు. ఇప్పుడు ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి ముక్కల్ని తిప్పుతూ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేయకపోతే మీకు మసాలా వేగుతుంది, కానీ ముక్క లోపల పచ్చిగానే ఉంటుందని గుర్తుంచుకోండి. టైం తీసుకొని బాగా వేపితే కరకరలాడుతూ భలే ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై. పప్పు చారులోకి ఈ ఫిష్ ఫ్రైని పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.